చదవబడిన వాక్య భాగం మనం చూసినప్పుడు ఆదికాండము 43వ అధ్యాయములో 31 నుండి 34 వచనాల వరకు మనం ఎన్నిక చేసుకుందాం. ఆ 34వ వచనములో ఆఖరు భాగము కదా, వారు విందు ఆరగించి అతనితో కలిసి సంతుష్టిగా తాగిరి. అతనితో కలిసి ఎవరితో కలిసి యోసేపుతో కలిసి కదా, యోసేపు సహోదరులు యోసేపుతో కలిసి విందు ఆరగించి అతనితో కలిసి సంతుష్టిగా తాగిరి కదా. ఒక టైటిల్ ఈ యొక్క చదవబోయే లేదా ధ్యానించబోయే దేవుని మాటలకు మనం ఒక పేరు పెట్టదలిచినప్పుడు యోసేపుతో విందు ఆ మాటను మీరు పెట్టుకోవచ్చండి. యోసేపుతో విందు. ఇందుకు యోసేపుతో విందును మనము ధ్యానం చేసే ముందు ఉపద్ఘాతంగా కొన్ని మాటలు చూద్దాం. ఈ వాక్య ధ్యానం చేస్తున్నప్పుడు కదా, పరిశుద్ధాత్ముడు నాకు ఇచ్చిన ప్రేరణ, నాకు ఇచ్చిన తలంపులను బట్టి కొన్ని మాటలు ఉపద్ఘాతముగా పరిచయ మాటలుగా మనం చూసినప్పుడు కదా, యోసేపుకు మన ప్రభువు అయిన యేసుకు కొన్ని పోలికలు మనకు కనబడుతూ ఉన్నాయండి. కొన్ని పోలికలు చూస్తున్నప్పుడు మొదటి పోలిక, వారు ఇద్దరు కూడా శ్రేష్టమైన పనివారు, చాలా ఉత్కృష్టమైనటువంటి ఉన్నతమైనటువంటి పనివారని చెప్పవచ్చు. ఎందుకంటే వారిద్దరు కూడా తమకు అప్పగింపబడిన పనిలో ఏ ప్రలోభానికి లొంగక పని చేసినటువంటి శ్రేష్టమైన ఉన్నత స్థాయి పనివారండి. అర్థమవుతున్నదా? యోసేపు అతనికి అప్పగింపబడిన పనిలో కదా, పోతీఫరు భార్య దగ్గర అతను ఆ శోధనకి లొంగక తన యజమానుడికి నమ్మకముగా ఉంటూ ఆ యొక్క గృహ నిర్వాహకుడిగా అక్కడ నుండి ఆయన ప్రమోట్ అయ్యాడు కదా, ఐగుప్తులో ప్రధానిగా. ఆ పనిలోనూ కదా, అతనికి అప్పగింపబడిన ఆ పనిలోనూ నమ్మకముగా ఉన్నత స్థాయి పనివాడిగా నిలబడ్డాడండి. మన ప్రభువు కూడా తండ్రి అయిన దేవుడు ఆయనకు అప్పగించిన పనిలో ఎన్ని శోధనలు ఎదురైనా ఎప్పుడు వెనుదీయక కడవరకు కూడా నమ్మకముగా ఉంటూ ఉన్నతమైన పనిని జరిగించిన శ్రేష్టమైన పనివాడుగా ఉన్నాడు కదా. వారిద్దరికి ఉన్న మొదటి పోలిక. రెండవ పోలిక, వారిద్దరు కూడా ఎంతో శోధించబడ్డారు, మరెంతగానో వారు అవమానించబడ్డారు. ఎవరి ద్వారా? యోసేపు తన సొంత అన్నదమ్ములను బట్టి, తన సహోదరులను బట్టి ఆయన ఎంతగానో శోధించబడ్డాడు, అవమానపరచబడ్డాడు. మన ప్రభువు కూడా ఆయన సొంత జనులను బట్టి ఎంతగానో అవమానించబడుతూ అనేక పర్యాయములు వారిని బట్టి ఆయన శోధించబడ్డాడు కదా. మూడవది, వారిద్దరూ కూడా అమ్మివేయబడ్డారు. బానిసత్వపు ఆ వెలకు వారిద్దరూ కూడా అమ్మివేయబడ్డారు. తెలుసు మనకు యోసేపును అతని అన్నదమ్ములు అటుగా వెళుతున్నటువంటి విద్యానీయుల వర్తకులతో కదా, విద్యానీయుల వర్తకులకు ఇష్మాయేలీయులకు యోసేపును వారు అమ్మివేశారు. వారు అక్కడి నుండి ఆ యొక్క ఐగుప్తులో పోతీఫరుకు అతనిని అమ్మివేశారు. మన ప్రభువును 30 వెండి నాణెములకు యూదా ఇస్కరియోతు అమ్మివేశాడు కదండి. ఇద్దరు కూడా అమ్మివేయబడిన వారు, ఇద్దరు కూడా శోధించబడిన వారు, తమ జనుల చేత అవమానపరచబడిన వారు, ఇద్దరు కూడా ఉన్నత స్థాయి పనివారు కదా. ఇంకా చూసినట్లయితే వారి ఇద్దరు కూడా వారి జీవితంలో ఇద్దరు నేరస్తులతో వారు విచారణకు కొనిపోబడ్డారు కదండి. మన ప్రభువును శిలువపై ఉంచినప్పుడు ఆయనకు అటుపక్క ఇటుపక్క ఎంతమంది ఉన్నారు? దొంగలు కదా. ఆయనతో విచారణ చేయబడుతూ ఉన్నారు కదా, ఆయనతో వారు శిక్షింపబడుతూ ఉన్నారు. మీరు చూసినట్లయితే యోసేపు కూడా చూడండి, ఇదే అధ్యాయంలో 40వ వచనంలో, 40వ అధ్యాయంలో చూడండి, ఈ ఆదికాండంలోనే 40వ అధ్యాయంలో 2-3 పానదాయకుల అధిపతియు భక్ష్యకారుల అధిపతియునైన
తన ఇద్దరు ఉద్యోగస్తుల మీద కోపపడి వారిని చెరసాలలో ఉంచుటకై కదా రాజ సంరక్షక సేనాధిపతికి అప్పగించెను. అది యోసేపు బంధింపబడిన స్థలము కదా. నేరము మోపబడిన ఇద్దరితో యోసేపు ఉంచబడ్డాడు. నేరము మోపబడిన ఇద్దరితో ప్రభువు ఉంచబడ్డాడు, వారి మధ్యన ఉంచబడ్డాడు కదా. ఇంకొక పోలిక, 5వ పోలిక, వారిద్దరూ కూడా తమ తమ కాలములో తమ జనులను వారు రక్షించుకున్నారండి. తమ జనులను వారు రక్షించుకున్నారు. యోసేపు కదా ఆ కరువులో తన దేశమును, యావత్ దేశమును రక్షించుకున్నాడు. తన కుటుంబమునే కాదు, తన యావత్ దేశమును రక్షించుకున్నాడు. ప్రభువు ఆయన జనులతో పాటు అన్య జనులను ఆయన రక్షించుకున్నాడు. 6వది, వారు ఇద్దరు కూడా భవిష్యత్తుని గురించి చెప్పిన వారు. యోసేపు ఆ యొక్క ఫరోకు వచ్చినటువంటి ఆ యొక్క కళలకు కదా, వాటి యొక్క భావన రానయ్యున్నటువంటి ఆ యొక్క భవిష్యత్ కాలమును గురించి ఫరోకు వెల్లడి చేశాడు. మన ప్రభువు కూడా ఆయన శిష్యులకు, ఆయన ఎదుట ఉన్న జనులకు కదా ఆ రాకడ సమయములో ఉండే సూచనలను, అటు తర్వాత జరగనైన పరిణామాలను ఆయన వెల్లడి చేశాడు. భవిష్యత్తుల గురించి ఇద్దరు కూడా వెల్లడి చేశారు. 6వది, ఇద్దరు కూడా తమ తండ్రులకు ప్రియమైన కుమారుడు కదా. ఈయన నా ప్రియ కుమారుడు. ప్రభువుని గురించి ఆకాశం అంటే ఒక స్వరము పలికిందండి, తండ్రి స్వరము, తండ్రి అయిన దేవుని స్వరము. యోసేపు ఆ 12 మందిలోనూ కదా అతనికి కలిగిన ఆ 12 అన్నదమ్ములలోనూ అతను యాకోబుకు ప్రియమైన కుమారుడు. చూసారండి ఎన్ని పోలికలు ఉన్నాయో మన ప్రభువుకు, మన యేసుకు, యోసేపుతో. గుర్తుపెట్టుకుంటారా? గుర్తుపెట్టుకోండి. ఆదికాండంలో, లేదా ఆదికాండం కాదు కానీ పాత నిబంధనలో మన ప్రభువుతో పోల్చదగినటువంటి ఆ ప్రభువుకు కలిగి ఉన్నటువంటి కొన్ని ఆ గుణాతిశయములను మనం పోల్చదగినప్పుడు ఆ అతి కొద్ది మందిలో యోసేపు ఒకడండి. ఇంకా చెప్పాలంటే యోసేపుకు ప్రభువుతో ఉన్నటువంటి ఆ యొక్క సారూప్యత, ఆ పోలికలు మరి ఏ ఇతర బైబిల్లో లేదా ఈ పాత నిబంధనలో ఉన్న క్యారెక్టర్తో లేవు. చూసారు, 7 ఉన్నతమైన పోలికలు కదా. వారిద్దరు కూడా నమ్మకమైన పనివారిగా ఉన్నారు. కడవరకు ఏ శోధనకి లొంగలేదు కదండి. బానిసలుగా వారు అమ్మివేయబడ్డారు కదా. వారు ఇద్దరు నేరగాళ్లతో ఉంచబడ్డారు, విచారణ చేయబడ్డారు కదా. తమ జనులను వారు రక్షించుకున్నారు. రానయ్యున్న భవిష్యత్ కాలముల గురించి ఇద్దరు కూడా తమ తమ కాలములలో వారు వెల్లడి చేశారు. ఇద్దరు కూడా తండ్రికి వారు ప్రియమైన కుమారులు. ఇంకొక పోలిక కూడా ఉంది. ఇద్దరు కూడా వారి జీవిత కాలంలో కదా వారి వస్త్రములు ఊహించని రీతిలో తొలగించబడ్డాయి. ప్రభువు ఎప్పుడు ఆయన వస్త్రము తొలగించింది? శిలువ మీద ఉన్నప్పుడు కదా. ఈ వస్త్రము నాకంటే నాకు కావాలని ఆ యొక్క సైనికులు ఆయన వస్త్రమును గురించి చీట్లు వేసుకున్నారు కదా. యోసేపు వస్త్రము కూడా తొలగించబడింది. ఎప్పుడు? పోతిఫరు భార్య కదా, ఆమెతో పాపము చేయమని అడిగినప్పుడు ఆయన తప్పించుకొని కొనుక్కోబడుతున్నప్పుడు అనుకోని రీతిలో ఆయన వస్త్రం ఆమె దగ్గర ఉండిపోయింది. చూసారండి. అందుకు నేను అంటాను, మన పరలోకపు యోసేపు కదా. మనం చదువు తీసుకున్నారు లేదా చదివి మనం ఎంచుకున్న వాక్య భాగంలో ఒక యోసేపును మనం చూస్తూ ఉన్నాం కదా. ఆ యోసేపుతో ఆ విందును మనము ధ్యానం చేయబోతూ ఉన్నాం. ఎందుకు మీకు ఈ ఉపోద్ఘాతకి మాటలు ఉంచాను అంటే, ఆ యోసేపును చూస్తూ మన పరలోకపు యోసేపుతో, మన యేసు ప్రభువుతో మన యొక్క విందును గురించి నేను మీతో మాట్లాడుతూ నా ఈ మాటలు, నా యొక్క ప్రసంగాన్ని ముగించడానికి నేను ఆశపడుతూ ఉన్నాను. చూడండి, ఇంతకీ అక్కడ జరుగుతున్నటువంటి ఆ యొక్క పరిస్థితిని బట్టి చూసినప్పుడు యోసేపు ఐగుప్తులో ఉన్నాడు కదా. యాకోబు ఎక్కడ ఉన్నాడు? కనానులో ఉన్నాడు. అయితే యాకోబు ఉన్న ప్రాంతంలో గొప్ప కరువు వచ్చిందండి కదా. ఒకసారి 43వ అధ్యాయంలో మొదటి వచనాన్ని చదవండి. ఆ దేశమందు కరువు భారముగా ఉండెను కదా.
ఏది భారముగా? కరువు భారముగా ఉంది కదా. వారి ప్రాంతం అంతా కరువు వచ్చింది కదా. వారు ఉన్న దేశం అంతా కూడా కరువు వచ్చిందండి. అయితే ఆత్మీయంగా ఇప్పుడు మనం కొన్ని సత్యాలు చూస్తున్నప్పుడు చూడండి కదా, ఈ లోకం అనబడినటువంటి ఐగుప్తులో మనం ఉన్నాము కదా. ఈనాడు మనము ఎటువంటి కరువును ఎదుర్కొంటున్నాము? ఎటువంటి కరువును ఎదుర్కొంటున్నాము మనం? ఈరోజు మనం అందరము కూడా వాక్యం అనబడిన కరువును మనం ఎదుర్కొంటూ ఉన్నాం కదండి. వాక్యం అనే కరువును ఎదుర్కొంటున్నామండి. అందుని బట్టి పౌలు మహాశయుడు తిమోతికి రాసిన పత్రికలో అంటాడు, వాక్యమును నీవు ప్రకటించుము కదా. 2వ తిమోతి పత్రిక 4:2 ఉంటుంది. వాక్యమును ప్రకటించుము అంటాడు. ఎందుకు? వాక్యం అనే కరువు ఉంది మన మధ్యలో కదా. వాక్యమును ప్రకటించేవారు సన్నగిల్లిపోతున్నారండి. వాక్యమును ప్రకటించమంటే కథలు, పిట్ట కథలు కదా, వారి యొక్క అనుభవాలు, దర్శనాలు ప్రకటిస్తున్న వారు ఉన్నారు. వాక్యమును తప్ప వారు అన్ని ప్రకటిస్తున్నారు. వాక్యమును తప్ప వారు అన్ని వెల్లడి చేస్తున్నారు కదా. అందుని బట్టి వాక్యం అనే కరువులో మనం ఈనాడు ఉన్నాం. అందుని బట్టి పౌలు మహాశయుడు వాక్యమును ప్రకటించమంటున్నాడు కదా. పౌలు ఆ దినాలలోనే ఆ మాట అన్నాడు అంటే ఈ దినాలలో ఆ కరువు ఎంత ఉన్నతంగా ఉన్నదో, ఎంత ఉన్నతంగా ఉందండి కరువు కదా. దేవుడి మాటలు వినాలన్న ఆశతో మనం ఎక్కడికైనా వెళితే కదా, ఎంతో ప్రయాసతో, వ్యయమో ప్రయాసమో కదా, ఎంతో ఖర్చు పెట్టి మరి వెళుతుంటారు. తీరా ఆశించిన స్థాయిలో దేవుడి వాక్యము మనకు దొరకటం లేదు. వాక్యం మనకు కరువు వచ్చింది కదా. చూడండి, పౌలు ఆ రోజులలోనే ఆ మాట అన్నాడు అంటే ఈ అంత్య దినాలలో ఉన్న మనకు ఈనాడు వాక్య విషయంలో ఎంతటి కరువుని ఎదుర్కొంటున్నా. చదవండి ఇప్పుడు. యోసేపు యాకోబు కుమారులు ఆ కరువు వారి దేశంలో భారముగా ఉంది కనుక కదా, ఆ దేశముందు కరువు భారముగా ఉండెను. అందుకని వారు ఎక్కడికి వెళ్ళారు? వాడు మరలా వెళ్ళి ఎక్కడికి వెళ్ళాలి? ఐగుప్తుకు. ఐగుప్తులో ఏముంది? ఐగుప్తులో ఎవరున్నారు? యోసేపు కదా. వారికి తెలియదు ఐగుప్తులో యోసేపు ఉన్నాడని తెలియదు, కానీ వారికి ఒక విషయం తెలుసు, ఐగుప్తులో ధాన్యం ఉంది, ఐగుప్తులో ఆహారం ఉంది, ఐగుప్తులో కరువు లేదు, కానీ అక్కడ ఆహారము సమృద్ధిగా ఉంది. అక్కడ ఆహారం ఉన్నది కనుక మీరు ఎక్కడకు వెళ్ళండి కదా. చూడండి, ఆహారము యోసేపు యొద్దనే ఉంటుందండి. వాక్యము మన పరలోకపు యోసేపు దగ్గరనే ఉంది. ఎందుకు? ఆయనే వాక్యము, యేసు ప్రభువే వాక్యము కదా. రెండవది ఇంకొక కరువు కూడా చూద్దాం. ఆ ప్రాంతంలో ఉన్న మరి ఒక కరువు. మొదటిది వాక్యం అనబడిన కరువు, రెండవది వివేచన అనబడిన కరువు కూడా వారు చూస్తున్నారండి. ఎందుకు ఆ మాట అన్నారంటే వారు యోసేపును గుర్తుపట్టడం లేదు కదా. వారు ఎంతో కాలము తర్వాత తమ సహోదరుడిని చూశారు, ఆయన సమక్షంలో ఉన్నారు, అయినప్పటికీ ఆయనను వారు గుర్తుపట్టడం లేదు. ఈరోజు మన యేసు ప్రభువును కదా, మన యోసేపు సన్నిధిలో మనం ఉన్నాం, ఆయన సమక్షంలో మనం ఉన్నాం కదా, ఆయన సన్నిధానంలో మనం కూర్చొని ఉన్నాం, అయినప్పటికీ ఆయనను మనం గుర్తుపట్టడం లేదండి. ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంటుంది, సంఘముల మధ్యన తిరుగుతున్న యేసు. సంఘములో ఉన్నాడండి యేసు. సంఘములో మన పరలోకపు యోసేపు ఉన్నాడు. మీరు గుర్తుపట్టడం వల్ల అందుకు కారణం మీరు వివేచనకు కరువైంది కదా. మీ యొక్క ఆలోచన కరువైంది. మీకు గమనించండి, ఎందుకు ఆ వివేచన కరువైపోయింది అంటే, ఎందుకు మనలో ఆ వివేచన సన్నగిల్లిపోయింది అంటే, వాళ్ళ తండ్రితో ఏం చెప్పారంటే, ఒకసారి ఆ 42వ అధ్యాయానికి రండి. ముందు 42వ అధ్యాయంలో 30వ వచనంలో ఒక మాటను చూసినప్పుడు, ఎట్లనగా ఆ దేశములకు ప్రభువైన వాడు ఎలా మాట్లాడాడు? కఠినముగా. వారు యోసేపుని గురించి ఏమంటున్నారు? కఠినుడు. యోసేపు కఠినుడు. ఆ దేశ ప్రధాని ఉన్నాడే, ఆయన కఠినుడు. అర్థమవుతున్నదండి? ఈరోజు మీ ప్రభువుని మీరు గుర్తుపట్టడం లేదు అంటే
మీ పరలోకపు యోసేపును మీరు గుర్తుపట్టలేకపోతున్నారంటే మీ హృదయాలు కఠినమైపోయినాయి కనుక మీరు ఆయనను కఠినుడిగా పిలుస్తున్నారండి. ఇక్కడ జరిగినది వారి హృదయాలు కఠినమైపోయి వారు అంటున్నారు, పైగా ఆ దేశ ప్రధాని ఉన్నాడే ఆయన చాలా కఠినుడు, మాతో కఠినముగా మాట్లాడాడు కదా. ఈనాడు చాలా మందికి ఉన్న అవగాహన ఏంటంటే, చూడండి, దేవుని సంఘానికి వస్తారు కదా, ఆయన సమక్షంలో ఉంటారు, అయినప్పటికీ ఆయనను గుర్తించక పైగా అంటున్నాము మన ప్రభువు కఠినుడు కదా. మరి వీరైతే ఎలా ఉన్నారంటే చూడండి, 31 చదవండి. అప్పుడు మేము యథార్థవంతులము, వేగుల వారము కాదు. చూసారా, ప్రధానుడు యోసేపేమో కఠినుడు, వీరు మటుకు యథార్థవంతులు. ఎలా ఉంది ఈనాడు సంఘ స్థితి? మన ప్రభువు కఠినుడు, మనము మటుకు యథార్థవంతులము కదా. మనంత యథార్థవంతులు ఇంకెవరూ లేరు. వారి సాక్ష్యం పలుకుతున్నారండి. ఎందుకు వారు అలా అంటే, చూడండి, వారు యోసేపు సమక్షంలోనే ఉన్న అతనికి దూరముగా ఉన్నారు కదా. ఆయన సన్నిధిలోనే ఉంటూ, ఆయన మందిరములోనే మనం ఉంటూ, మన యోసేపుకు, మన యేసు ప్రభువుకు మనము దూరముగా ఉంటున్నాము, కఠినముగా ఉన్నాము. ఆయనను కఠినుడిగా మనం గుర్తిస్తున్నాము కనుక ఆయనను మనం గుర్తించలేకపోతున్నాము. ఆ గుర్తించడానికి కావలసిన ఆ వివేచన కదా, ఆ విచక్షణ మనలో కరువైపోయింది నాడు. గమనిస్తున్నారా కదా? ఎందుకంటే మన దేవుడిని ఎలా చూస్తున్నాం, మన ప్రభువుని ఎలా చూస్తున్నాం అంటే, చూడండి, ఆయన కఠినుడు కదా. ఆయన మనలను అవమానిస్తున్నాడు, మనలను శిక్షిస్తున్నాడు. నేను యథార్థముగా ఉన్నప్పటికీ కదా, దేవుడు నాకు ఇచ్చే మేలు నాకు చేయక ఆయన నాకు ఇస్తున్న బహుమానం ఏంటంటే, నాతో ఆయన కఠినముగా ప్రవర్తిస్తున్నాడు. యోసేపు సహోదరులు అన్నారు, యాకోబుతో వారు మొరపెట్టుకుంటున్నారు, మేము యథార్థవంతులమే, కానీ ఆ ప్రధాని ఆ కఠినుడు, ఆ యోసేపు కఠినుడు. అందరి బట్టి వారు గుర్తుపట్టలేదు కదా. మూడవది చూద్దాం. మొదటిది వాక్యం అనే కరువు, రెండవది వివేచన అనే కరువు, మూడవది చూడండి విడుదల అనే కరువు. ఎందుకు విడుదల అనే కరువు అన్నారంటే, ఒకసారి చదవండి మూలవాక్యాన్ని. మూలవాక్యాన్ని మీరు చూసినప్పుడు చూడండి, 32 మీరు చూసినప్పుడు అప్పుడు 31 చూసినప్పుడు, అప్పుడు అతడు ముఖము కడుగుకొని వెలుపలకి వచ్చి తను తాను అణుచుకొని భోజనము వడ్డించుడని చెప్పాను. వారు యోసేపు సమక్షంలోనే ఉన్నారు, యోసేపు ఇంటిలో ఉన్నారు, యోసేపుతో కలిసి భోజనం చేయబోతూ ఉన్నారు కదా. అయినా కూడా వారిలో ఉన్న ఒక భావన, తాము బంధింపబడ్డాము. ఎందుకని వారిలో భావన? ఇందాక మాటనే ఆధారం. వారి దృష్టిలో యోసేపు ఎలా ఉన్నాడు? కఠినుడు, ఆయన ప్రేమ లేనివాడు కదా, దయలేనివాడు కనుక అటువంటి ఆయన సన్నిధిలో మనం ఉన్నాము అంటే మనకేదో కీడు రాబోతుంది కదా. ఆయన సన్నిధిలో ఆయన మనల్ని కూర్చోబెట్టాడు అంటే ఆయన మనల్ని బంధించబోతున్నాడు. బంధించడానికి ఆయన ఏదో ప్రణాళికతో ఉన్నాడు కదండి. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, మేము బందీలుగా ఉన్నాం. వారు అంటున్నారు, పైగా 43లో ఉంటాయి, మీరు తర్వాత చూడండి ఆ మాటలు. ఆ గృహ నిర్వాహకుడితో వారు అడుగుతూ ఉంటారు, అయ్యా మమ్మల్ని ఎందుకు మీరు పిలిపించారు? భోజనానికేనా, లేక ఇంకా ఏమైనా ఉందా, ఇంకా ఏదైనా పథకం ఉందా కదా? మేము లోపలికి వచ్చాము కానీ బంధింపబడినట్లుగా మాకు అనిపిస్తున్నది. ఆ షిమియోను మీరు బంధించారు కదా, అలా బంధిస్తున్నారా మమ్మలను? అర్థమవుతున్నదండి. అనగా వారు యోసేపు సన్నిధిలో ఉంటూ, యోసేపు ఇంటిలో ఉంటూ ఆయనతో భోజనానికి కూర్చొని పైగా వారు అనుకుంటున్నారు తాము బందీలుగా ఉన్నట్లుగా. అనగా వారు విడుదల అనే కరువును వారు కలిగి లేరండి కదా. ఈనాడు దేవుని సన్నిధికి వస్తూ మనము కూడా ఎలా ఉంటున్నామంటే, విడుదల అనే కరువును అనుభవిస్తున్నాం. దేవుని సన్నిధికి వస్తున్నాం. ఎందుకు వస్తున్నాం?
ఏ కారణం చేత మీరు దేవుడి సన్నిధిలో ఉన్నారు? మీ పరలోకపు యోసేపుని ఏది అడగాలని మీరు వచ్చారు? అలా అడగడానికి ముందు మిమ్మల్ని మీరే బంధించుకుంటున్నారు. మీ ఆలోచనలతో మిమ్మల్ని మీరే బంధించుకుంటున్నారు. ఆయన కఠినుడని, ఆయన మీ మొరలు వినడని, పైగా మీ మీద దయలేని వాడుగా ఆయన ఉంటాడు అని మిమ్మల్ని మీరే బంధించుకుంటున్నారండి. విడుదల అనే కరువులో మీరు ఉన్నారు. అక్కడ వారు విడుదల అనే కరువును వారు అనుభవిస్తున్నారు. యోసేపు సన్నిధిలో ఉన్నప్పటికీ విడుదలను వారు కరువుగా కదా, విడుదల లేని వారుగా, బంధింపబడిన వారుగా వారిని వారు ఆలోచన చేస్తున్నారు. చూడండి, ఇంకొక మాట చూసినట్లయితే కదా, అక్కడ ఆఖరుగా వారు విందు అనే కరువులో కూడా వారు ఉన్నారు. విందు అనే కరువులో ఉన్నారు కనుకనే యోసేపు వారిని కదా ఆ యొక్క భోజనము అనే కరువును వారు చూస్తున్నారు. కరువును వారి దేశంలో వారు ఎదుర్కొంటున్నారు కనుక ఆయన వారి భోజనములకు వారితో పాటు కదా వారిని ఆయనతో పాటు కూర్చోబెట్టాడు. కరువు అండి కదా, దేశంలో కరువు. ఈనాడు వారిని పోల్చి చూస్తే వాక్యం అనే కరువు కదా, మన ప్రభువుని గుర్తించలేక వివేచన అనే కరువు, వివేచనలో కరువు అయిపోయాం. అందుకే ప్రభువుని చూడలేకపోతున్నాం కదా. ప్రభువు సన్నిధిలో ఉండి కూడా, యోసేపు సన్నిధిలో ఉండి కూడా విడుదలను లేక బంధింపబడిన వారుగానే మనల్ని మనం ఉద్దేశించుకుంటూ ఆ విడుదలకు నోచుకోక ఆ కరువులో మనం ఉండిపోతున్నాం. ఆయనతో కలిసి విందు చేసే ఆ యొక్క ఆహారం మనం పొందుకోలేక ఆ విందుకు మనం కరువైపోతున్నాం. ఇలాంటి ఎటువంటి కరువును మనం ఎదుర్కొంటున్నాం? మన కుటుంబంలో ఎటువంటి కరువు ఉంది? వ్యక్తిగతముగాను ఆత్మీయముగాను ఏ కరువును మనం ఎదుర్కొంటున్నాం? నాకైతే తెలియదు. కానీ చూడండి, జోసెఫ్ కదా, యోసేపు యొక్క ఉద్దేశంలో ఎందుకు ఆయన వారిని కూర్చోబెట్టాడు అంటే రెండు ప్రాముఖ్యమైన కారణాలండి. మొదటిది తనను తాను బయలుపరుచుకోవటానికి కదా. చాలా కాలం తర్వాత ఆయన తన సహోదరులను ఎదుర్కొన్నాడు. ఈసారి తన సహోదరులకు తనని తాను బయలుపరచుకోవాలి కదా. రెండవది, తన సహోదరులతో ఆయన సమాధాన పడాలి. ఆయన సమాధాన పడడానికి సిద్ధముగా ఉన్నాడు. కానీ ఆయన ఉద్దేశం ఏంటంటే ఆయన సహోదరులు కూడా ఆయనతో సమాధాన పడాలి. ఎందుకు? వారిద్దరి మధ్యలో ఉన్న వైరం, ఆ వైరమును బట్టే కదా తండ్రితో వారు అబద్ధ సాక్ష్యమును పలికారు. యోసేపు మనకి లేడు, యోసేపు మనకి లేడయ్యా, నీవు మరిచిపో, నీ ప్రియ కుమారుడిని నీవు మరిచిపో అని అబద్ధ సాక్ష్యమును పలికారు. ఎందుకు? యోసేపు అంటే వారికి కూడదు, యోసేపు అంటే కాదు వారికి, యోసేపుతో సమాధానము లేదు వారికి. అయితే యోసేపు ఆశ ఏంటంటే తనను తాను బయలుపరచుకోవాలి. ఇదిగో మీరు అమ్మివేసిన మీ సహోదరుడను నేనే. రెండవది, మీరు నాతో సమాధాన పడాలి కదా. ఆ రెండు ఉద్దేశములు యోసేపులో ప్రధానముగా ఉన్నాయండి. అది తప్ప ఆయన వారిని కఠినముగా శిక్షించాలని లేదా వారిని ఆయన కఠినుడిగా వారితో ప్రవర్తించాలని ఎంత మాత్రమో ఆయన ఉద్దేశము కాదు కదా. వారు యోసేపును తెలుసుకోవాలి కదా. వారు యోసేపును ప్రధాని అని, అక్కడ అతను ఒక నాయకుడని వారు తెలుసుకోవాలి. అన్నిటిని మించి వారు ఆయనతో సమాధాన పడాలి. యోసేపు యొక్క ఉద్దేశం అదే, యోసేపు యొక్క ఉద్దేశం అదేనండి. ఈనాడు ఆయన సంఘాలయానికి మనం నడిపించబడ్డాం మన పరలోకపు యోసేపు చేత. ఎందుకు? ఆయన ఎవరో మీరు తెలుసుకోవాలి, ఆయన ఎవరో మీరు తెలుసుకోవాలని ఆశపడుతున్నాడండి మన యోసేపు, మన నిజమైన యోసేపు. ఆయనతో మీరు సమాధానపరచబడాలని ఆశపడుతున్నాడు. ఎందుకంటే ఆయనకు మనం ఇంకా దూరస్తులుగా ఉంటూ ఉన్నాం. ఆయన మనం శత్రువుగానే చూస్తున్నాం. సమాధానం లేదు ఆయనతో మనకు కదా. మన మదిలో, మన హృదయాలలో ఆయన కఠినుడిగా ముద్ర వేయబడి ఉన్నాడు కదా. దయలేని వాడిగా, మన ప్రార్థనలకు జవాబును ఇవ్వని వాడిగా, ఒకవేళ ఇచ్చిన ఎప్పటికో కదా మనం అనుకుంటాం. మన ఉద్దేశం ఏంటంటే జరగాల్సిన నష్టమంతా జరిగిపోయింది,
ఇప్పుడు నువ్వు నాకు పలికితే ఎంత, నాతో పలకకపోతే ఎంత. కఠినుడు, మనతో సమాధానం లేదు. కానీ ప్రభు ఆశపడుతున్నాడు, పరలోకపు యోసేపు ఆశపడుతున్నాడు కదా. ఆయన సహోదరులమైన మనమందరము కూడా పరమనందున తండ్రి మనకు తండ్రిగా ఉన్నప్పుడు ఆయన కుమారుడు మనకు సహోదరుడు, మన పరలోకపు యోసేపు మనకు సహోదరుడు. మనమందరము ఆయనకు సహోదరుల వలె ఉన్నాం. మనమందరము కూడా ఆయనతో సమాధానపరచబడాలని, తనను తాను మనకు ప్రకటితము చేసుకోవాలని ఆశపడుతున్నాడండి. చూద్దామా, కొన్ని విషయాలను చూద్దాం. ఈరోజు ఇక్కడ ఈ రీతిగా ఆయన సంఘములో మనం ఉన్నాము అంటే ఆయనకు సమీపముగా రావడానికి, ఆయనతో సమాధాన పడటానికి. చూద్దామండి, మూడు విషయాలు చెప్పి నేను నా మాటలు ముగిస్తాను. గత యోసేపుతో భోజనానికి కూర్చున్నప్పుడు అక్కడ 3 విషయాలు జరిగాయండి. మొదటిది చూడండి, ఒకసారి ఆ 31వ వచనాన్ని మీరు చదవండి. 32 చదవండి. అతనికి వారికి చాలు కదా. అక్కడ మొదటగా వారు యోసేపుతో కలిసి భోజనానికి కూర్చున్నప్పుడు, ఆ విందుకు కూర్చున్నప్పుడు జరిగినది ఏంటంటే, వారు ఏం చేయబడ్డారు? వేరు చేయబడ్డారు కదండి. యోసేపు ఒక దగ్గర కూర్చున్నాడు, సహోదరులు ఒక దగ్గర కూర్చున్నారు కదా, ఐగుప్తీయులు మరొక పక్కన కూర్చున్నారు కదా. వారికి వేరుగా వడ్డిస్తున్నారు. అటువంటిప్పుడు ఆ సహోదరులలో కదా, అతని యొక్క బ్రదర్స్ ఆఫ్ జోసెఫ్ కదా, యోసేపు సహోదరులలో కలిగిన భావన ఏమిటంటే, ఈయన ఎవరు? యోసేపులో వారు అనుకుంటున్నారండి, ఈయన ఎవరు కదా. ఎందుకంటే చూడండి, అక్కడ యోసేపు వారిని వడ్డించుడి అన్నప్పుడు కదా, వాళ్ళు వెంటనే వడ్డించడం ప్రారంభిస్తున్నారు కదా. యోసేపు వడ్డించుడి అన్నప్పుడు, భోజనమును వడ్డించమని అన్నప్పుడు వారు వడ్డించమని ప్రారంభిస్తున్నారండి. భోజనమును వడ్డించుడి అని చెప్పాను. అప్పుడు వారు వేరుగా వడ్డించారు. ఈయన చెబుతున్నాడు, వీళ్ళు పని చేసేస్తున్నారు. అప్పుడు ఈయన ఎవరు? వారికి అప్పుడు అర్థమైందండి, ఈయన ప్రధానుడు, యోసేపు ప్రధానుడు కదా. అసలు ప్రధానుడు అండి, అనగా ఆయనకు మనము ప్రాధాన్యత ఇవ్వాలి. అక్కడ పనివారు ఆయనకు ప్రాధాన్యతనిచ్చారు, ఆయన మాట చొప్పున చేశారు. ఈనాడు మన పరలోకపు యోసేపు ప్రధానుడు, ఆయన ఒక మాటను నీకు సెలవిస్తున్నాడు. చేస్తున్నారా? మీరు చేస్తున్నారండి? చేస్తున్నారా? చూడండి, సంఘములో కానీ కదా, సమాజంలో కానీ, కుటుంబంలో కానీ, లేదా వ్యక్తిగతముగా కానీ కదా, మనకు ప్రధానుడు మన యేసు ప్రభువే. ప్రాధాన్యత ఆయనకే చెందాలి, ఆయనకే మనము ప్రాధాన్యతను ఇవ్వాలి. అక్కడ పరివారిస్తున్నారండి ప్రాధాన్యతను. ఆయన భోజనమును వడ్డించుడి అన్నారు, వారు ఆయన మాట చొప్పున చేసేస్తున్నారు. చూడండి, మహర్షి యోహాన్ అంటాడు, ఆయన రాసిన పత్రికలో 3వ యోహాను పత్రిక 1వ అధ్యాయంలో చూడండి, 9వ వచనంలో ఒక మాట అంటాడు. ఆయన సంఘానికి పత్రికలు రాస్తూ, ఆయన రాసిన 3వ పత్రికలో 1వ అధ్యాయంలో 9వ వచనంలో ఆయన అంటాడు కదా, కొందరు పేర్లను ఆయన చెబుతూ, వారు సంఘములో ప్రాధాన్యత కోరుతున్నారు కనుక వారిని మీరు పక్కన పెట్టి వేసేయండి. సంఘములో ప్రాధాన్యత కోరుతున్నారు, వారు పక్కన పెట్టేయండి వారిని. సంఘములో ప్రాధాన్యత యేసు ప్రభువుకే కదా. ఈనాడు మన సంఘాలయంలో కూర్చున్నప్పుడు ఆయనకే మనం ప్రాధాన్యత ఇవ్వాలి. కొన్ని సంఘాలు చూస్తుంటారు, కొన్ని సంఘాలలో చూస్తుంటారండి, కాపరులు కూడా కదా, అక్కడ కూర్చుండబడిన వారికి ఆ ప్రాధాన్యతను కోరుకుంటున్న వారికి పాపం భయంగా కదా, వారు భయంతో వెల్లడి చేస్తుంటారు. ఏ మాట చెప్పితే ఏ పాప ముంచుతుందో అన్నట్లు కదా, ఏ మాటలు చెప్పితే ఏ ప్రమాదంలో వారిని ఎత్తిన పడతాయో అన్నట్లు. అది కాదండి ప్రాధాన్యత. వారు దేవునికి ప్రాధాన్యతనివ్వాలి, పరలోకపు యోసేపుకు ప్రాధాన్యతనివ్వాలి. ఆ విషయాన్ని సంఘములో ప్రాధాన్యత కోరుకునే వారు కూడా గమనించాలి. అందుకే
అన్నాడు భక్తుడు. ఎవరండి ఆయన? ఎవరు యేసు ప్రభువు? ఎందుకు మనం ఆయనకు ప్రాధాన్యత ఇవ్వాలి? ఎందుకు? జాగ్రత్తగా వినండి. తండ్రి అయిన దేవుడు ఆయన గురించి మాట్లాడుతూ అన్నాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను కదా. శిష్యులు అన్నారు ఆయన చూసి, గాలి వాన కదా తుఫాను ఈయన గద్దించగానే లోపడుచున్నవే. ఈయన ఎవరు? ఈయన దైవ కుమారుడే, ఈయన సాక్షాత్తు దేవుడి కుమారుడే. ఆ పిలాతు అన్నాడండి, ఈయన యందు నాకు ఏ పాపమో కనబడటలేదు. ఆ శతాధిపతి ఏమన్నాడంటే, ఈయన నిజముగా నీతిమంతుడే. అర్థమవుతున్నదండి? అందుకు మీరు మన యోసేపుకు ప్రాధాన్యత ఇవ్వాలండి. మన పరలోకపు యోసేపుకు మీరు అందుకని ప్రాధాన్యతను ఇవ్వాలి. తండ్రి ప్రాధాన్యతనిచ్చాడు, శిష్యులు ప్రాధాన్యతనిచ్చారు. అధికారము కలిగిన పిలాతు శతాధిపతి ఆయనకు ప్రాధాన్యతనిచ్చాడండి. ఆయనను ప్రధానుడిగా గుర్తించాడు. ఆయనలో పాపము లేదని, ఆయన నీతిమంతుడని, ఆయన మాటకు సృష్టి యావత్తు లోబడుతున్నదని, ఆయనను బట్టి నేను ఆనందిస్తున్నానని. అందుకని ఆయన మాత్రమే ప్రధానుడు. అక్కడ వాళ్ళు గమనించారు, ఆయన మాట చొప్పున అక్కడ అంతా జరిగిపోతున్నదంటే ఈ యోసేపు ప్రధానుడు కదా. ప్రాధాన్యత ఆయనకే చెందాలి. ఎన్నాడు మనం అనుకుంటున్నామండి కదా, మన జీవితాలు కోరుతున్నాడేమో యోసేపు, కోరుతున్నాడు కదా. మన ఆరాధన కోరుతున్నాడేమో, కోరుతున్నాడు. మన దశమ భాగాలు, మన కానుకలు కోరుతున్నాడేమో, కోరుతున్నాడు. కానీ వారన్నిటికంటే నీవు ఆయనకు ప్రాధాన్యత ఇవ్వడం కోరుతున్నాడు. నీవు ఆయనకు ప్రాధాన్యత ఇవ్వడం కోరుతున్నాడు అండి. నాడు సంఘం అంటే దేవుడు కదా. హీ మస్ట్ బి ప్లేస్డ్ ఫస్ట్. ఆయన ఎప్పుడు కూడా తనకు మొదటి స్థానం నుంచి ఆ ప్రాధాన్యత తనకు కనపరచమని, ఆయన హృదయంలోని స్థానం ఎక్కడ ఉందో నేను చూపించమని కోరుతూ ఉన్నాడు. ఎందుకు ఆ సహోదరులు గమనించగలిగారు ఆయన ప్రధానుడని? కారణం, వారు వేరు చేయబడ్డారు. ఆ యోసేపు మాట చేత వారు భోజనానికి ముందు, ఆ భోజనము సిద్ధపరచడానికి ముందు, ఆ భోజనము వారికి వడ్డించబడటానికి ముందు వారు వేరు చేయబడ్డారండి. వారు వేరు చేయబడ్డారు. ఈనాడు ఈ లోకమనబడిన ఐగుప్తు నుండి మనము వేరు చేయబడిన వారు. వేరు చేయబడిన వారు గుర్తించగలిగినప్పుడు యోసేపును, నిన్ను వేరుపరచిన నీ ప్రభువును నీవు ప్రధానుడు అని, ఆ పరలోకపు యోసేపును నీవు ప్రధానుడు అని గుర్తించలేదా? గుర్తించలేదండి. గుర్తించాలి కదా. ఏదైనా ఒక పనిని ప్రారంభించినప్పుడు, ఏదైనా ఒక ఆలోచన వచ్చినప్పుడు కదా, ప్రభువా నేను ఏ పని చేయాలి, నేను ఫలానా పని చేయాలి, ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, నన్ను ఎప్పుడు ప్రారంభించమంటావు, ఎక్కడికి వెళ్ళమంటావు అనే ప్రాధాన్యతను మనం ఇవ్వాలండి మన ప్రధానుడికి. యోసేపు ప్రధానుడు. చూడండి, రెండవ మాట, ఆయన ప్రముఖుడు. ఎందుకు ప్రముఖుడు అంటే ఇదే కారణం. ఆయన ప్రాముఖ్యమైన వ్యక్తి యోసేపు. ఆయన ఏది చెబితే ఆ గృహ నిర్వాహకుడు అది చేస్తున్నాడు. వారు వేరుపరచబడినందుకు ఆయన ప్రధానుడని గమనించారు. అతను ఏది చెబితే అది చేస్తున్నారు అంటే ఈయన ప్రాముఖ్యమైన వాడే, ప్రముఖుడు కదా. మనం చూస్తుంటాం ఈనాడు మన సమాజంలో ప్రముఖులుగా కొందరు బ్యూరోక్రాట్స్ కదా, అధికారులు, ఉన్నతాధికారులు, రాజకీయ నాయకులు, వారిని ప్రముఖులుగా మనం గుర్తిస్తూ ఉన్నాం. వారు ఏది చెబితే అది జరుగుతున్నదా లేదా, మనం వారి యొక్క సహాయం కొరకు వెళుతున్నామా లేదా కదా. కేవలం వారు మాట మాత్రం చలవిస్తే చాలు, వారు సిఫార్సు చేస్తే చాలు, మనకి పని అయిపోతుంది. ఎందుకంటే వారు ప్రముఖులు కనుక. యోసేపు ప్రధానుడు మాత్రమే కాదు కానీ, ఆయన ప్రాధాన్యత కలిగిన వాడు మాత్రమే కాదు కానీ ప్రాముఖ్యత కలిగిన వాడు. అటువంటి ప్రముఖులని కదా ఈనాడు మన ప్రాముఖ్యమైనటువంటి యేసును మనం మోస్తున్నామా, ఆయనని మనం ఊరేగిస్తున్నామా? ఎవరిని మోస్తున్నామంటే మన జీవితంలో
ప్రాముఖ్యముగా ఎవరిని మోస్తున్నారు ఈనాడు? సంఘముగా కూడిన మీరందరూ కూడా, పరలోకపు యోసేపు సన్నిధిలో ఉన్న మీరందరూ కూడా ఆయనను ప్రధానుడిగా గుర్తిస్తూ, ఆయనకు ప్రాధాన్యతను మీరు ఆపాదిస్తూ, ఆయనను ప్రాముఖ్యమైన వ్యక్తిగా మీరు కొనియాడుతూ ఆయనను మోస్తున్నారా? నాయకులను మోస్తామే అవకాశం ఇస్తే. మన సంఘములో కానీ, మన వ్యక్తిగత జీవితంలో కానీ, మన కుటుంబ జీవితంలో కానీ ఆయన ప్రాముఖ్యమైన స్థానమును కోరుతున్నాడండి పరలోకపు యోసేపు. ఎలాగంటే అక్కడ యోసేపు ఏది చెబితే అది జరిగినట్లుగా ఆయన నీ జీవితంలో నువ్వు చెప్పడానికి, ఆయన చెబితే నీ జీవితంలో పని జరగాలని అటువంటి ఒక ప్రాముఖ్యత, ఒక అవకాశం ఆయన ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఇస్తున్నారా మీరు? ఆయన ప్రముఖుడైతే మన ప్రార్థనలు కదా, మన మానవులు ఎలా ఉండాలంటే ఆయనతో ఒక సంబంధం అనండి, ఒక అనుబంధమును మనం ఏర్పరచుకోవాలి కదా. చూడండి, అప్పుడప్పుడు ఈ నిరాహార దీక్ష చేస్తున్న కొందరిని చూస్తూ ఉంటాం కదా, మాకు ఫలానాది ఇస్తేనే మేము ఆహారం తింటాము. ఆ టెంట్ల వెనక్కి వాళ్ళు శుభ్రంగా ఆహారం చేసేస్తారు, భోజనం చేస్తారు, అది వేరే విషయం అనుకోండి కదా. కానీ తెరమందు వారు నిరాహార దీక్ష, మాకు ఫలానాది ఇస్తేనే మేము ఆహారము తింటాము. ఈనాడు మన యోసేపును మనం అలాగే బలవంత పెడుతున్నాం, ఇబ్బంది పెడుతున్నాం కదా. నీవు నాకు ఫలానాది ఇస్తేనే నేను ఆహారము తింటాను, నీవు ఫలానాది ఇస్తేనే. ఇబ్బంది పెట్టేస్తున్నానండి మన యోసేపును. కానీ గమనించండి, అది చాలా ప్రమాదం. అది ఎందుకు మాట్లాడుతున్నా అంటే, చూడండి, ఒకవేళ మనం ఫలానాది ఇస్తేనే కదా, ఎందుకంటే మన ఆలోచన ఎలా ఉంటుందంటే మనం ఒకటి అడిగాము కనుక కదా, అందువరకు మనం కష్టపెట్టుకున్నాం కనుక, మన కడుపు మార్చుకున్నాము కనుక, ఆయన మనకు చేయలేదు కనుక, అయినప్పటికీ ఆయన చేయలేదు కనుక ఆ ప్రభువు మనకొద్దు కదా, ఆ యోసేపు మనకొద్దు. మన ఆలోచన నాడు, మన భావన ఏమంటే ఆ రీతిగా మనం ఆలోచన చేస్తుంటాం. అలా కాదండి. ఇంకా మీరు ఉపవాసం నుండి చేయవలసింది, నీకు కావాల్సినది నీకు జరిగించమని కాదు. నీకు ఏమి కావాలో అడుగు ప్రభువా, నీవు నా జీవితంలో ప్రాముఖ్యమైన వాడవు కదా, నీవు ఏది చేయమంటే నేను అది చేస్తాను కనుక నీవు నాకు ఏం చెప్పాలని ఆశపడుతున్నావు, ఏ పనిని నీవు నాకు పురమాయించాలని ఇష్టపడుతున్నావు, అది నా జీవితమైనా, నా కుటుంబములో అయినా, నా సంఘములో అయినా, నీవు ఏ పని చెబితే అది చేయడానికి నేను సిద్ధముగా ఉన్నా కనుక నీవు నాతో మాట్లాడు అంటూ ఆయన ఉద్దేశమును, ఆయన మాట కోసం మీరు ఉపవాసం అనండి. దేవుడు ఖచ్చితంగా మీతో మాట్లాడతాడు. అదే మన ఉద్దేశములను నెరవేర్చుకోవడానికి ఆయనతో మనము ఉపవాసానికి దిగినప్పుడు, అది దేవుడి ఉద్దేశము కానప్పుడు చాలా ప్రమాదం అండి. ఆయన పని చేయలేదు కనుక మనకు వద్దు. ఈనాడు చాలా మంది భక్తులు అందుకే వారి విశ్వాసంలో జారిపోతుంటారు. నేను ఎన్నో దినాలు ఉపవాసం ఉన్నా, ఎన్నో దినాలు ఆయన సన్నిధానంలో గడిపా, అయినా దేవుడు నేను కోరుకున్నది నాకు చేయలేదు కనుక ఆ దేవుడు మాకు వద్దు, ఆ మందిరానికి నేను రాను, అసలు ఏ మందిరానికి నేను పోను. అర్థమవుతున్నదండి? చూడండి, ఆఖరి వారు యోసేపును ప్రధానుడిగా గుర్తించారు, ఆయన ప్రాముఖ్యము కలిగిన వాడిగా గుర్తించారు. మూడవది, ఆయన ప్రభువు అని గుర్తించారు కదా. యోసేపు ప్రభువు, ఆ ప్రాంతానికే కాదు, ఆ దేశం అంతటికి కూడా అతను ప్రభువు కదండి. ఈనాడు చాలా మంది యేసు నా జీవితానికి ప్రభువు, ఆయన నాకు ప్రభువు, ఆయన ప్రభువు అయి ఉన్నాడు. నేను కొత్తగా చెప్పక్కర్లేదండి, యేసుక్రీస్తు అందరికీ ప్రభువే. వాక్యం చెబుతున్నదన్నమాట. కానీ మనం ఆయన ఒప్పుకుంటామా లేదా అన్నదే సమస్య. ఆయన ప్రభువు, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. నీకు ఒప్పుకుంటున్నావా? ఈనాడు ఈ మాటలు బయట వింటున్నా, ఎంతమంది ఆ మాటలు ఒప్పుకుంటున్నారు? ఒకనాటికి ఒప్పుకునే సమయం ఒకటి వస్తుందండి. ఆనాడు ప్రతి నేత్రము, ప్రతి నాలుక ఆయన ప్రభువు అని ఒప్పుకుంటుంది, ప్రతి మోకాలు ఆయన ఎదుట సాగిలపడుతుంది.
కూర్చున్నారండి. చూడండి, వారు ఆ విందుకు కూర్చున్నప్పుడు వేరుపరచబడ్డారు. వేరుపరచబడిన సమయమున వారు 3 ప్రధానమైన విషయాలను చూశారు. అవేంటంటే, యోసేపు ప్రధానుడు, ప్రాధాన్యత కలిగిన వాడు. యోసేపు ప్రముఖుడు, ప్రాముఖ్యత కలిగిన వాడు. అక్కడ ఆయన ఏది చెబితే అది జరుగుతున్నది. 3వది, ఆయన ఆ దేశమంతటికి కూడా ప్రభువు. ఆయన తప్ప మరొక ప్రభువు లేడు. ఆయన ఒక్కడే, ఆయనకు ఆయనే. గమనించండి కదా, వారు భోజనానికి కూర్చున్నారు. మొదట వారు వేరు చేయబడ్డారు. అలా వేరు చేయబడినప్పుడు వారు యోసేపుని గురించి 3 విషయాలను వారు గమనించగలిగారు. రెండవది చూడండి, ఆ భోజనానికి వారు సిద్ధము చేయబడినప్పుడు అక్కడ వారు చేసిన పని లేదా అక్కడ వారి విషయంలో జరిగినది, వారు కూర్చుండబెట్టబడ్డారు కదా. చూడండి 33లో, జ్యేష్ఠుడు మొదలుకొని కనిష్ఠుడి వరకు అతని ఎదుట కదా వారు మొదట వేరు చేయబడ్డారు లేదా వేరుపరచబడ్డారు. ఆ సమయంలో కొన్ని విషయాలు, కొన్ని సత్యాలను వారు తెలుసుకున్నారు. రెండవది, వారు కూర్చుండబెట్టబడ్డారు కదా. సహజంగా మనం కూడా భోజనానికి ఎవరైనా ఆహ్వానించినప్పుడు కూర్చోమని అంటాం. మళ్ళీ మీకు తెలివి కానద్దు, నాతో బఫే సిస్టమ్ ఉంటుంది తెలుసా అని కూర్చోబెడతాం. సహజంగా భోజనానికి వచ్చిన వారిని కూర్చోండి కదా. వారు కూర్చుండబెట్టబడ్డారు. అయితే అక్కడే ఉంది ఒక విశేషం. వారు కూర్చున్నప్పుడు చూడండి ఎలా కూర్చున్నారంటే, వారు జ్యేష్ఠుడు మొదలుకొని కనిష్ఠుడి వరకు, అనగా వారి వారి వయస్సు చొప్పున కదా, వారి వారి వరస చొప్పున వారు కూర్చున్నారు కదా. ఇప్పుడు వారికి అక్కడ వచ్చిన ప్రశ్న ఏంటంటే, వేరు చేయబడినప్పుడు ఈయన ఎవరు అనే ప్రశ్న వచ్చింది. ఈయన ఎవరు? ఈయన ఎవరు? మనం వేరుపరచబడ్డాం. ఎవరు ఈయన? రెండవది, ఇప్పుడు వారు అక్కడ కూర్చున్నప్పుడు వారికి కలిగిన ప్రశ్న ఏంటంటే, ఈయనకు ఎలా తెలుసు? ఈయనకు ఎలా తెలుసు? నేను జ్యేష్ఠుడనని ఎలా తెలుసు? నేను కనిష్ఠుడనని ఎలా తెలుసు? నేను రూబేనునని ఎలా తెలుసు? నేను యూదానని ఎలా తెలుసు? నేను బెన్యామీనని ఎలా తెలుసు కదా. నా వయస్సు ఎలా తెలుసు? వారు ఆశ్చర్యపోతున్నారండి. కూర్చోబెట్టారు, వారు కూర్చున్నారు. కానీ వారు కూర్చున్న విధానంలో ఒక క్రమం ఉంది. అక్కడ యోసేపు చెప్పనిది ఏది జరగదు. కారణం ఆయన ప్రముఖుడు కనుక, ఆయన మాట చొప్పుననే జరగాలి కనుక. అనగా పరివారిలో ఆయన మాట పలికాడు. వారు ఆ రీతిగా కూర్చున్నారు, కూర్చోబెట్టారు. కూర్చోబెట్టిన విధానంలో వారి ఒక ప్రశ్న చూస్తే, ఈ వరుసలో కూర్చున్న మనం అంతా కూడా మన యొక్క వయస్సు చొప్పున, మన వరుస చొప్పున కూర్చున్నామే. వారు ఎలా కూర్చోబెట్టగలిగారు? అది వీరు కూర్చోబెట్టాల, ఆయన కూర్చోబెట్టాడు. ఆయన కదా ప్రముఖుడు, ఆయన చెబితే కదా వీరు కూర్చోబెట్టింది. ఈయనకి ఎలా తెలుసు? ఎలా తెలుసండి యోసేపు కదా. వారు ఆశ్చర్యపడ్డారు. మన గురించి ఈయనకు ఎలా తెలుసు? ఎలా తెలుసు? ఈనాడు సంఘానికి వచ్చిన మీరందరూ ఎలా కూర్చున్నారు? కూర్చుని మీరు ఏం ఆలోచిస్తున్నారు నాకైతే తెలియదు, కానీ మన యోసేపుకు తెలుసండి. నిజమైన యోసేపుకు తెలుసు. నిజమైన యోసేపుకు తెలుసు. మీరు అనుకుంటారు, ఈయనకు నా గురించి ఎలా తెలుసు, నేను ఏం చేశాను? ప్రభువుకు ఎలా తెలుసు? ఆయనకు తెలుసండి. పరలోకపు యోసేపు ఆయనకు తెలుసు. మనం ఏమనుకుంటున్నామో తెలుసు, మనం ఏమి దాచామో తెలుసు, మనం ఏది ఒప్పుకోకుండా ఉన్నామో ఆయనకు తెలుసు. ఆయన సంఘాలయంలో కూర్చున్న మీ విషయంలో ఆయనకు అవన్నీ కూడా తెలుసండి. యోసేపుకు తెలుసు వారు ఎవరో, వారి అర్హత చొప్పున, వారి స్థాయి చొప్పున, వారి వరస చొప్పున ఆయన కూర్చుండబెట్టాడు. ఈనాడు ఆయన సంఘాలయంలో కూర్చున్న మీరు ఎందుకు వచ్చారు? ఏ ఆలోచనతో వచ్చారు?
ఏది విడిచిపెట్టకుండా మీరు వచ్చారు ఆయనకు తెలుసండి కదా. కొన్నిసార్లు చూడండి, బోధకులు ఈ యొక్క పులిపిట్ మీద నుండి ప్రసంగం చేసేటప్పుడు కొందరిలో కొన్ని ఉద్దేశాలు కలుగుతూ ఉంటాయి కదా. పాస్టర్ గారి మాట అన్నారు అంటే పాస్టర్ గారికి నా గురించి ఎవరో చెప్పారు కదండి. ఈ రోజున ఈయన మాట మాట్లాడుతున్నాడు అంటే ఈ కస్టమ్ మేడ్ ప్రసంగం కదా, నన్ను ఉద్దేశించి చేయబడిన ప్రసంగం ఆయన చెబుతున్నాడు అంటే ఆయనకు తెలుసు నా గురించి ఎవరో ఆయనకు చెప్పారు. ఈ ప్రసంగం నా కొరకే, నీ కొరకే నువ్వు అనుకుంటున్నావా? నీ కొరకే, కానీ నువ్వు అనుకున్నట్లుగా కాదండి, నువ్వు అనుకున్నట్లుగా కాదు. నేను చెబుతాను జాగ్రత్తగా. నా మటుకు నాకు అందరి విషయాలు తెలియవు, కానీ ప్రసంగానికి చాలా సిద్ధపడు కావాలండి. ఆ అనుభవంతో నేను చెబుతున్నా. శారీరకంగాను, మానసికంగాను, ఆధ్యాత్మికంగాను నలిగిపోతుంటాను కదా. సిద్ధపాటు చాలా అవసరం అండి. గడిచిన 3 దినాలుగా నేను చూస్తూ ఉన్నా. ఆదివారం సంఘానికి నేను సిద్ధపడాలి, ఆరాధనకు సిద్ధపడాలంటే శుక్రవారం తప్పితే శనివారం నుండి ఏదో ఒక సమస్య ఇంట్లో, ఏదో ఒక రూపంలో. మీకు తెలియదండి అంధకార శక్తులతో ఎంత పోరాడతామో, అవి ఎంతగా మమ్మల్ని ఢీకొంటాయో మీకు తెలియదు. నిన్న వాస్తవంగా అనుకోని పరిస్థితుల్లో ప్రయాణం కావలసిన ప్రయాణం ముగించుకున్నా. అర్థమవుతున్నదండి నేను ఎందుకు ఈ మాటలు చెబుతున్నానంటే, చూడండి, సంఘానికి వాక్య సిద్ధపాటు కొరకు కానీ లేదా ఉపవాస కోడికకు సంఘం సిద్ధపడుతున్నానంటే అంధకార శక్తులు కుదురుగా ఉండవండి. ఖచ్చితంగా ఆ ఆరాధనను ఆటంకపరచాలి. వాటిని జరిగించేవారు, వాటిలో పాలు పంపులు పొందేవారు వెనుదిరగాలి. అవి ఎంతకన్నా పోరాడతాయండి. నేను చెబుతున్నాను నా జీవితంలో సాక్ష్యముగా. నేను వాటిని ప్రతిదినం కూడా లేదా ప్రతి వారం ఆరాధనకు నేను దానిని అనుభవిస్తూ ఉన్నాను. అర్థమవుతున్నదండి కదా. అటువంటిప్పుడు చూడండి, ఏ కాపరి కూడా ఈ మాటలు కదా, నా మటుకు నేనైతే చెప్తున్నానండి, ఈ మాటను ఈమెను గురించే, ఈ మాట ఆయనను గురించే కదా, ఈ మాట ఈ రీతిగా నేను చెబుతున్నాను అంటే అది వారిని గురించి అనే అవకాశం లేదండి. నేను చెబుతున్నాను, అలా చెబితే కనుక కాపరులు అతని సంఘానికి కూడా ఆశీర్వాదం కాదు. వారి ఉద్దేశములు నెరవేర్చుకోవడానికి కదా, వారి యొక్క ఆలోచనను తెలియచేయడానికి కాదు వారు ఇక్కడ దేవుడు నిలవబెట్టింది. ఆయన ఉద్దేశమును, ఆయన మాటలను తెలియజేయడానికి నిలవబెట్టాడు తప్ప వీరి స్వనీతితో, వీరి సొంత ఉద్దేశములు కాదండి. నలిగిపోతారండి కాపరులు. వాక్యానికి సిద్ధపడటం, నేను అందరి సంగతి చెప్పడం లేదు, కానీ భారము కలిగిన సేవకులు ఎంతో నియమితున్నాయి. మీకు ఎన్నోసార్లు చెప్పారు, బహుశా కొందరికి తెలిసే ఉంటుంది. శనివారం అంతా కూడా నేను ఇక్కడే ఉంటాను. మధ్యాహ్నం దాదాపు ఈ సమయానికి వస్తా, భోజనం ముగించుకుని. రాత్రి అంతా కూడా నిద్ర ఉండదు నాకు. అర్థమవుతున్నదండి. సంఘంలో ఉండడానికి ఇష్టపడతా. బయట ఉంటే భయం నాకు. శనివారం ప్రయాణం అంటే భయం. మరుసటి దినం ఆరాధనకు రానియకుండా దానిని ఆటంకపరచడానికి అపవాది ఏ రీతిగా నన్ను వాడుకుంటాడో అని, ఏ ప్రమాదాలు కలుగుతాయన్న భయం నాకు. ఢీకొడతాయండి అది. అంధకార శక్తులు మామూలుగా పనిచేయవు. దేవుడి నామాన్ని కనపరిచే పనిలో మనం ఉన్నప్పుడు, ఉపవాస కోడికలు కానీ వాక్య పరిచర్యలో ఉన్నప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. అటువంటిప్పుడు ఏ కాపరి కూడా ఇటువంటి కష్టం మేడ్ సెరమాన్స్ కదా. యోసేపుకు అంతా తెలుసండి. యోసేపే మాట్లాడుతున్నాడు. మీరు ఎందుకు వచ్చారో యోసేపుకు తెలుసు. కాపరికి తెలియకపోవచ్చు, బోధకుడికి తెలియకపోవచ్చు, కానీ పరలోకపు యోసేపుకు తెలుసు. అందును బట్టి వారు అక్కడ ఆ రీతిగా క్రమంలో కూర్చుండబెట్టబడ్డారు. జ్యేష్ఠుడు మొదలు కనిష్ఠుడి వరకు కదా. ప్రతి ప్రసంగంలో చూడండి, ప్రతి వాక్య పరిచర్యలో మీరు అనుకునేది ఎలా తెలుసు? పరలోకపు యోసేపుకు అన్నీ తెలుసు. మనం ఎలా వచ్చాం, ఎక్కడ నుండి వచ్చాం, ఏం దాచుకున్నాం, ఏ రీతిగా కూర్చున్నాం, ఎక్కడ వెనకబడి ఉన్నాం, ఎక్కడ మనం సమాధానం లేకుండా, క్షమాపణ లేకుండా ఆయన సన్నిధానంలో ఉన్నాం కదా. ఎక్కడ అబద్ధాలు ఆడుతున్నామో, ఎక్కడ ఎటువంటి ముసలమ్మ ముచ్చట్లను మనం పెడుతున్నామో,
ఆయన సహోదరుల గురించి ఆయనకు తెలుసు యోసేపుకు. ఆయన సహోదరులమై ఉన్న మనకు మన గురించి అంతా కూడా తెలుసు. మన యోసేపుకు, నిజమైన యోసేపుకు. చూడండి, జ్యేష్ఠుడుగా కదా, కనిష్ఠుడుగా, పెద్దలుగా, కాపరులుగా వారి వరుస చొప్పున కూర్చుండబెట్టబడ్డారు. అక్కడ నేను చేసిన యోసేపుకు తెలుసా పాస్టర్ గారు? తెలుసు. అందుకు దావీదు ఒప్పుకుంటున్నాడు ఒక ప్రార్థనను. చూడండి, కీర్తన 19లో 12వ చరణంలో ఒక మాట ఆయన ప్రార్థనగా చేస్తున్నాడు. 19-12 కీర్తనలో చూసినట్లయితే, రహస్యముగా చేసిన పాపముల నాలో ఉన్నాయి, అందుకు నన్ను క్షమించము. నేను రహస్యముగానే చేశాను, కానీ నీకు తెలుసు. ఈనాడు దేవుడు సన్నిధానంలో ఉన్నావు, సంఘాలయంలో ఉన్నావు, నీ గురించి తెలుసు. నువ్వు ఎందుకు వచ్చావో తెలుసు, ఎలా వచ్చావో తెలుసు, ఏది పొందాలనుకుంటున్నావో తెలుసు. పరలోకపు యోసేపు అంటే చూడండి, ఆఖరిది వారు మొదట వేరుపరచబడ్డారు, రెండవది కూర్చుండబెట్టబడ్డారు, మూడవది వారు వడ్డించబడ్డారు కదా. అక్కడ వారికి భోజనం వడ్డించారా లేదా? వడ్డించారా కదా. అది కూడా యోసేపు మాట మీదనే, వారికి భోజనములు వడ్డించుడి అన్న ఆయన మాట చొప్పునని కదండి. వారు రీతిగా వచ్చారని, ఆ బయట నిలువబడ్డారని. చూడండి, యోసేపు అతని గృహ నిర్వాహకుడిని పిలిచి ఆ వేటను కోయించాడండి. నా మాట కాదు, వాస్తవానికి. చూడండి, ఆ మాట ముందు 16వ వచనంలో కదా, ఏదో అలవాటుగా ఏదో వాడుక చొప్పున మాట అన్నాను అనుకుంటారేమో. యోసేపు వారితో బెన్యామీనును చూచి తన గృహ నిర్వాహకునితో, తన స్టీవర్డ్ కదా, ఈ మనుషులను ఇంటికి తీసుకొని పోయి ఒక వేటను కోసి వంట సిద్ధము చేయించమనండి. వారు ఆ రీతిగా మంచి రుచికరమైన వంటలు సిద్ధం చేశారు ఆ వేటతో. ఇప్పుడు యోసేపు చేస్తున్న పని ఏంటంటే, చూడండి, ఆయన దగ్గరుండి వారికి స్వయముగా వడ్డించాడు. ఆ 34లో ఉంటుంది ఈ ఆఖరు వచన భాగం, 43-34లో. ఆయన దగ్గరుండి వారిని పంపించాడు, దగ్గరుండి వారికి వడ్డించి పంపించాడు. అలా పంపించినప్పుడు, అలా దగ్గరుండి ఆయన వారికి వడ్డించి వారిని పంపించినప్పుడు ఆయన ఒక పని చేశాడండి కదా. రూబేనుకు ఏది పంపించాలనుకున్నాడో అది పంపించి వేశాడు కదా. యూదాకు ఏది పంపించాలనుకున్నాడో ఆ భాగమును పంపించి వేశాడు. సిబియోనుకు ఏది పంపించాలనుకున్నాడో పంపించి వేశాడు. బెన్యామీను విషయానికి వచ్చేసరికి ఆయన వారందరికంటే కూడా 5 అంతులు గొప్పగా అతనికి ఇవ్వడం కదండి. ఈనాడు మనం అందరము కూడా ప్రార్థన చేస్తాం, ఇవ్వడం మటుకు ఆయన ఇస్తాడండి కదా. మనం అడగడానికి లేదు, మనం ఊహించడానికి లేదు. అర్థమవుతున్నదండి. ఆయన వంద చొప్పుననే ఇస్తాడు కదా, ఆయన సమయంలోనే ఇస్తాడు. ఒకవేళ మీరు అనుకోవచ్చు, రూబేను కంటే నాకు 2 రెట్లు ఎక్కువ కదా, యూదా కంటే నాకు 3 రెట్లు ఎక్కువగా. చూడండి, ఆయన వ్యక్తిగతముగా పంపించాడు, కానీ వారి వంతుల చొప్పుననే కదా, ఆయన ఇష్టము చొప్పుననే వారికి ఇచ్చి పంపించాడు. వారి సమయంలో వారి వంతు వచ్చినప్పుడు ఆయన ఇష్టమైన చొప్పున వారికి ఎంత ఇవ్వాలో అంత ఇచ్చి వారిని పంపిస్తున్నాడు కదా. చాలా మంది కదా, ఎవరు కూడా నిరుత్సాహపడవలసిన అవసరం లేదు. ఆయన సమక్షంలో కదా, ఆయనతో కలిసి భోజనానికి మనం కూర్చున్నప్పుడు అన్నీ కూడా మనకు సమయానుకూలముగా, సమృద్ధిగా ఆయన మనకు వడ్డిస్తాడు. మన వంతు చొప్పున. ఒకరి ప్రార్థనలకు జవాబు ముందుగా వస్తుంది ఆయన సమయం చొప్పున. ఒకరి ప్రార్థనలకు ఆయన అధికముగా ఆశీర్వదిస్తాడు వారి వంతు చొప్పున. అర్థమవుతున్నదా మీకు? అక్కడున్న వారందరికంటే బెన్యామీనుకు ఆయన 5 ఇంతలు ఎక్కువగా ఇస్తున్నాడు. బెన్యామీనుకు ఎక్కువగా 5 ఇంతలు కదా. చాలా మంది ఆలస్యం అవుతుందనే భావనలో ఉంటారండి.
అయ్యో నేను కూడా కూర్చున్నానే కదా, ప్రాముఖ్యంగా ప్రార్థన చేసేటప్పుడు దేవుడి సన్నిధిలో నేను కూడా కూర్చున్నానే వారితో కలిసి. మరి వారి ప్రార్థనకు జవాబు వచ్చింది, వారు బహుగా దీవించబడ్డారు, వారు ఎన్నో రెట్లు అధికముగా పొందుకున్నారు. నేను ఇంకా ఇలాగే కూర్చుంటారండి. ఈ సమయం రాలేదు. ఎప్పటిదాకా? ఆయన పలికేదాకా. మీ వంతు వచ్చి ఆయన మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుని వ్యక్తిగతముగా మీ దాకా వచ్చేదాకా మీరు కూర్చోవాలి. అందుకే అంటారు, ప్రార్థనలో మనం విసుగక అలయక ఉండాలి. మన వంతు వచ్చిన వరకు వారు కూర్చున్నారండి. మన వంతు వచ్చే వరకు మనం విసుగక ఉండాలంటే పౌలు మహాశయుడు అంటాడు, మీరు ప్రార్థనల యందు విసుగక ఇండుడి. వారికి జవాబు వచ్చింది, వారు దీవించబడ్డారు, పంపివేయబడుతున్నారు. నీ విసుకోవద్దు. అర్థమవుతున్నదండి? ఈ సమయం వచ్చింది. యోసేపు వడ్డించాడు. అయ్యో నా ఆహారం ఇలా ఉంది, అలాగే ఉంటుంది. ఆయనకి అదే ఇవ్వాలనుకున్నాడు. నువ్వు చేయవలసింది సడగటం కాదండి, గొడగటం కాదండి. గొడిగిన ఇశ్రాయేలీయులు ఏమయ్యారు? ఆహారము వారి నోట్లో ఉండగానే నిర్మూలించబడ్డారు. ఎందుకు? గొడిగారు. గుర్తొస్తున్నదాన్ని నిర్గమకాండములో ఆహారమును నోట ఉంచుకుని గొడిగారు. వారు సనిగారండి దేవుడి విషయంలో, దేవుడి మీద, యోసేపు మీద సనిగారు. వారు పరలోకపు యోసేపు మీద. అందుకు దేవుడు ఆ కృతజ్ఞత లేని వారిని తీసివేశాడు. నీ వంతు వచ్చినప్పుడు దేవుడు నీకు తప్పక ఆహారం అనిస్తాడు కదా. నువ్వు చేయవలసిందల్లా, నా ప్రభువా నీవు నాకు ఇచ్చినదే మేలు. నీకు 2 రెట్లు తక్కువగా ఇచ్చాడా? నాకు అదే మేలు, నాకు అదే శ్రేష్టము. అందును బట్టి నీకు వందనాలు. వారి సహోదరులు అంగీకరించారు. బెన్యామీను కంటే వారి వంతు తక్కువైనప్పటికీ వారు సడగక ఆ వంతును వారు అంగీకరించారు. అలా కాక కదా, ఇక్కడ నాకు శ్రేష్టమైన భాగము రాలేదు, అధిక భాగము రాలేదు అంటున్నారండి. నాకు ఐగుప్తులోని ఆహారం ఉందంటారా? మోసపోతారండి, మోసపోతారు. ఈరోజు చాలా మంది కదా వారి వారి వంతులు ఇష్టపడక, ప్రభువు వారికి ఇచ్చింది ఇష్టపడక కదా, యోసేపు వడ్డించినది ఇష్టపడక ఐగుప్తులో ఆహారం కొరకు వెతుక్కుంటున్నారండి. లోకములో వెతుకుతున్నారు, లోకము వైపు చూస్తున్నారు, ప్రభు ఇచ్చిన దాంతో సరిపెట్టుకోలేక. ఏదైనా కావచ్చు, ఏ విషయమైనా యోసేపు ఇచ్చిన దేనితోనూ వారు సరిపెట్టుకోలేక వారి వంతు చాలదనుకొని వారు లోకము వైపు, ఐగుప్తు వైపు చూస్తున్నారు ఈనాడు అనేకులు. చూడండి, ఇక్కడ ఆయన వ్యక్తిగతముగా వడ్డించాడు, రెండవది ప్రత్యేకముగా వడ్డించాడు కదా. బెన్యామీనుకు ఆయన 5 వంతులు ఎక్కువగా వడ్డించాడు. ఎందుకు? బెన్యామీను గురించి అక్కడ అన్నదమ్ములు ఏమనుకుంటున్నారు? మొదటిది, అతను కనిష్ఠుడు కదా, అతను చిన్నవాడు. కనిష్ఠుడు, చిన్నవాడు. చూడండి, ఆ బెన్యామీను గురించి ఆ సహోదరుడు అనుకునేదే అక్కడ యోసేపు కూడా అనుకుంటున్నాడండి. అందుకే 5 భాగములు, 5 రెట్లు, 5 వంతులు ఎక్కువగా. ఆ సహోదరుడు ఏమనుకుంటున్నారు? అయ్యో చిన్నవాడే. యోసేపు అనుకుంటున్నాడు, అందరిలోకి వీడు చిన్నవాడే. బెన్యామీన్ అందరిలోకి కనిష్ఠుడే. కదండి. చూడండి, అక్కడ మనకు ఒక విషయాన్ని గమనించాలి కదా. మనందరికీ ఉండే భావన ఏంటంటే కదా, మనము తలిచేది ప్రభువుకు పట్టదు. నేను అన్నట్లుగా నేను ప్రార్థన చేశాను కదా, వారితో పాటు నేను కూర్చున్నా, వారు కూర్చున్నారు, వారు ప్రార్థించారు, నేను ప్రార్థించాను, వారి ప్రార్థనకు జవాబు వచ్చింది, నాకు ఇంకా రాలేదు. వారు నేను ఊహించిన దానికంటే కదా, వారి విషయంలో కూడా మనమే ఊహించి కదా, మన ఊహకు మించి వారు పొందుకుంటారు. దేవుడు వారికి ఇస్తాడు వారి వంతుగా, వారు పంపించి వేయబడతారు. మన మటుకు ఇంకా ఇక్కడే కూర్చుంటాం. గమనిస్తున్నారండి? అలా కాదండి. యోసేపు
మీరు చేసే ఆలోచనే మీ గురించి కూడా చేస్తున్నాడు. మీరు ఏది కోరుకుంటున్నారో కదా, మీరు ఏది ప్రాముఖ్యమని అనుకుంటున్నారో పరలోకపు యోసేపు కూడా అదే ప్రాముఖ్యముగా తలుస్తున్నాడండి. అదే మీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. మీరే మీ వంతు వచ్చేదాకా ఉండలేకపోతున్నారు, ఎదురు చూడలేకపోతున్నారు. గమనించాలి మీరు ఆ విషయాన్ని కదా. బెన్యామీను వారందరికీ చాలా ప్రముఖుడండి, వారందరికీ కావాల్సిన వాడు. యోసేపుకు కూడా ఈనాడు నీవు ఏదైతే కోరుకుంటున్నావో వాక్యం చెబుతున్నమాట, ఆయన మన హృదయ వాంఛలను తీర్చే దేవుడు, మనలను తృప్తిపరిచేవాడు. అలా ఎందుకు అంటే పేతురు మహాశయుడు అన్నట్లుగా ఆయన మనలను గురించి చింతించువాడు. నువ్వు ఏది కోరుకుంటున్నావో అది ఇవ్వడానికి ఆయన కూడా ఇష్టపడుతున్నాడు. అక్కడ యోసేపు అందరిలోకి చిన్నవాడని అనుకుంటున్నారు. అతని సహోదరులు కూడా అరే అందరిలోకి వీడు కనిష్ఠుడే. చూడండి, యోసేపు అదే ఆలోచన, సహోదరులకి కూడా బెన్యామీను విషయంలో అదే ఆలోచన కదా. వ్యక్తిగతముగా చూడండి, ప్రత్యేకముగా అన్నిటికంటే ఆయన అక్కడ వడ్డించినది అది చాలా విలువైన మాట వినాలి మీరు. ఆయన వాళ్ళకి ఏం వడ్డించుకుంటాడు? వేట ఒకటి, ఇంకా రొట్టెలండి. చూడండి, ఆ కాలంలో ఆ దేశంలో విలువైనది ఏదైనా ఉన్నది అంటే అది రొట్టెలు. ఆ వేట కూరతో పాటు ఆయన వారికి రొట్టెలు వడ్డించాడండి కదా. ఆ మాట ఎలా చెప్పగలుగుతున్నారు పాస్టర్ గారు మీరు? నేను చెబుతానండి. 45వ అధ్యాయానికి రండి. 45లో ఇక్కడ మీరు ఇంకొక మంచి ఆత్మీయ సత్యాన్ని కూడా మీరు చూడగలరు. ఆ 45లో 22వ అధ్యాయం 22వ వచనాన్ని చూడండి ఒకసారి. అతడు వారికి, ఎవరికి? యోసేపు సహోదరులకు కదా, బెన్యామీనుతో పాటు వచ్చిన మిగిలిన సహోదరులకు. ఇందాక చదువుకున్నాం కదా, చదవమా. వెండియు కదా, ఇందాక మనం అనుకున్నాం కదా, బెన్యామీనుకు అందరికంటే 5 వంతులు ఎక్కువగా దొరికింది. ఏం దొరికిందంటే వారికి 2 వస్త్రములు అయితే బెన్యామీనుకు 5 వస్త్రములు. గమనిస్తున్నారండి? చదవమా తర్వాత. తండ్రి నిమిత్తము మోయించున్న 10 గాడిదలను మార్గమునకు తన తండ్రి నిమిత్తము ఆహారమును ఇతర ధాన్యములను. నేను ఆ మాటని ఆధారముగా చేసుకుని మాట్లాడుతున్నానండి. ధాన్యము, గోధుమలు, ఆ గోధుమలతో చేయబడిన రొట్టెలు కదా. ఆ కాలంలో ఆ దేశంలో చాలా విలువైనదండి. ఆ విలువైన వాటిని యోసేపు వారికి వడ్డించాడు కదా. ఆ వేట కూరతో పాటు ఆ రొట్టెలను ఆయన వారికి వడ్డించాడు. చూడండి, ఆ విలువైనది కొని తినడానికే కదా, తమతో తమ కరువు ఉన్న దేశములకు తీసుకువెళ్ళడానికే కదా ఆ సహోదరులందరూ ఐగుప్తుకు వచ్చింది కదా. వారు డబ్బులు ఇచ్చి కొనుక్కొని వెళదామని వచ్చిన వాటిని యోసేపు వారికి స్వేచ్ఛగా కదా, ఉచితముగా పెట్టాడండి. స్వేచ్ఛగా, ఉచితముగా. వారు వేటి కొరకైతే, ఏ ధాన్యము కొరకైతే ఐగుప్తుకు వచ్చారో కదా, తమ కరువులో వారు దేనినైతే భుజించి తృప్తి పడదాం అనుకున్నారు, దేనినైతే వారు ఆ యొక్క విలువైనదిగా భావించారో ఆ ప్రియమైన దానిని యోసేపు వారికి ఉచితముగా ఇచ్చాడండి. స్వేచ్ఛగా, వారు కోరుకున్నంతగా ఉచితముగా. చూడండి, ఈనాడు అన్నిటికంటే చాలా విలువైనది దేవుని మాటలు కదా. ఈ ఆహారం కోసం చూడండి, ఎంతమంది ఈ ఆహారమును దొరకపుచ్చుకొనక అరణ్యములో తిరుగుతున్నారు కదా. అరణ్యములో తిరిగి తిరిగి తోవ తప్పిపోతున్నారు. అనేక మార్గములు కదా, కొత్త కొత్త సిద్ధాంతములు, వారి మతి పోగొట్టే ఆలోచన ధోరణులు. గమనిస్తున్నారండి? వారందరిలో ఒకటే భావన, ఎవరు నిజమైన దేవుడు. చూడండి, ఈనాడు దేవుని వాక్యములను చేతపుచ్చుకుని ఆయన సంఘాలయములో కూర్చుని మనము ఎంత స్వేచ్ఛగా తింటున్నామండి.
మన నిజమైన యోసేపు పెట్టు ఆహారమును. అది దొరకక బయట ఎంతో మంది తిరుగుతున్నారు, అరణ్యములలో దిక్కుదోచక తిరుగుతూ ఉన్నారు. నాడు ఈ ఆహారం మనం తింటున్నామంటే కదా, ఆయన మన కోసము తన రక్తమును చిందించాడు. ఈ ఆహారమును మనం తినడానికి ఆయన ముళ్ళ కిరీటమును ధరింపచేసుకున్నాడు. ఈ ఆహారం నీకు ఇవ్వడానికి ఆయన పక్కలో బల్లెపు పోటును పొడిపించుకున్నాడండి. ఈ ఆహారం నీకు ఇవ్వడానికి ఆయన దూషించబడ్డాడు అవమానకరముగా. తండ్రి ఎవరు తెలియని వాడా దూషించారంటే ఎంత పెద్ద మాట అది కదా. దేవుడి చిత్తమైతే శ్రమల దినాలలో ధ్యానం చేద్దాం. ఆ మాటలు కూడా యేసు పొందిన శ్రమలు మానసికంగా ఆయనను కడవరకులో కూడా చాలా ఇబ్బంది పెట్టినటువంటి అవమానకరముగా ప్రభువు ఇచ్చిన మాట. తండ్రి ఎవరో తెలియదని స్వజనులే ఆయన అవమానించారండి. ఎంత పెద్ద మాట అండి. గమనిస్తున్నా కదా. తన రక్తమును చిందించాడు, తన ప్రాణమును ఇచ్చాడండి. కానీ సంఘానికి మటుకు తన దేహమును ఇచ్చాడు. తన ఆహారముగా అర్పించుకున్నాడు. ఆ విలువైన ఆహారమును పెట్టాడు. యోసేపు వారి కాలములో, వారి దేశములో విలువైన రొట్టెలను వారికి పెట్టాడు. మన నిజమైన యోసేపు, మన యేసు ప్రభువు ఆయన వాక్యం అనబడినటువంటి ఆ యొక్క మాటలను ఆయన కదా ఆయన దేహమును మనకు ఆహారముగా ఇచ్చి వేశాడు ఈ సంఘానికి. చూడండి, యెషయా అంటాడు ఆయన ప్రవచనములలో, ఆయన ఎంతగా నలగగొట్టబడ్డాడంటే కదా ఆయన ముఖము గుర్తుపట్టలేనంతగా. అందుకు ఆయన ముఖము కోరదగినది కాబట్ట. అంతగా నలగగొట్టబడిన ముఖము ఎవరు కూడా చూడటానికి ఇష్టపడినప్పుడు కోరుకునేది ఎవరండి? అర్థమవుతున్నదా మీకు? కొందరంటారు, ఈ గిన్నెను నా నుండి నీవు తొలగించు అనగా మరణములకు ప్రభువు భయపడ్డాడేమో. గిన్నె శ్రమలకు సాదృశ్యం అండి కదా. ఆయన రానయ్యున్న ఆ శ్రమను బట్టి శరీరానుసారముగా కదా శరీరధారిగా ఉన్నాడు కనుక మొదట కొంత ఆలోచన చేశాడు. కానీ నేను ఇందాక మీకు జ్ఞాపకం చేశాను ప్రారంభంలో కదా, మన ఉపవాసం ఎలా ఉండాలంటే ఆయనతో ఒక సంబంధమును, ఆయనతో ఒక అనుబంధమును మనము కలిగి ఉండాలి. ఆయన ఆత్మానుసారముగా అటువంటి ఒక అనుభవాన్ని కలిగి ఉన్నాడు కనుక ఆయన తుదకు నీ చిత్తమే జరిగించుము. అర్థమవుతున్నదండి. అందుకని అంటాడు చూడండి, లూకా సువార్త 22వ అధ్యాయంలో 17వ వచనంలో ఒక మాట, ఆయన ఆ గిన్నెను ఎత్తుకుంటూ కదా, ఆ గిన్నెను నా యొద్ద నుండి నీ చిత్తమైతే తొలగించుము అన్న ప్రభువే ఆ మాట అంటాడు వల్ల ఆ గిన్నెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు ఆయన చెల్లించినట్లు కదా. చూడండి, 20వ వచనంలో ఉంటుంది, ఆ గిన్నెను మీ కొరకు చిందిస్తున్న రక్తము అని ఆయన పలికడం చూసామండి. అంతకుముందు రాయబడిన మాట ఏంటో తెలుసా? 15వ వచనం లూకా 22:15లో చూస్తే ఆయన పస్కాను భుజించడానికి ఎంతో ఆశతో, ఎంతో ఆసక్తితో ఆయన ఉన్నట్లుగా, అనగా శిలువ మీద మరణించడానికి ఆయన సిద్ధపడ్డాడండి, ఇష్టపడ్డాడు. ఆయన వచ్చింది అందుకోసము కదా, ఆయనకి ఎందుకు భయం ఇంకా? తనను తాను ఆహారముగా మనకు కనపరుచుకోవడానికి. చూసారండి యోసేపుతో భోజనము ఎలా ఉందో? యోసేపుతో భోజనము ఎలా ఉంది కదా. యోసేపుతో భోజనము చేసేటప్పుడు ముందుగా మనము వేరుపరచబడతాము. యోసేపుతో భోజనం అప్పుడు మనము కూర్చుంటాము. భోజన సమయంలో ఆయనే మనకు స్వయముగా వడ్డిస్తాడండి. మనల్ని వడ్డించేటప్పుడు ఆయన వ్యక్తిగతముగా కదా, ప్రత్యేకముగా విలువైనది మనకు వడ్డిస్తాడు. బెన్యామీనుకు వడ్డించాడు ప్రత్యేకముగా. ఏమిటి విలువైనది? ఆహారము కదా. ఈనాడు కరువులో మనకు ఆహారము, కరువులో మనకు ధాన్యము, కరువులో మనకు ధనము, కరువులో మనకు దీవెన యోసేపు ఇస్తాడు. ఎందుకంటే అక్కడ ఉన్నది యోసేపు కనుక.
ఐగుప్తులో ప్రధానుడిగా ఉన్న యోసేపు కనుక, ఆయన ప్రధానుడు కనుక, ఆయన చెప్పినది జరిగిస్తున్నది కనుక, ఆయన ప్రాముఖ్యుడు కనుక, ఆయన ప్రభువు కనుక చూడండి. ఒకసారి వాక్యపు వెలుగులో మనం చూసుకుంటూ ఈ మాటలను ముగించుదాం కదా. మనం కూడా ఆ ఐగుప్తీయుల నుండి మనం వేరుపరచబడ్డాం. యోసేపు మనకు వడ్డిస్తున్నాడు కదా. ఆయన ఇంకా మనము ప్రశ్నించే వారముగా ఉన్నామా? ఇంకా ప్రశ్నించే వారముగా ఉన్నామా? మనం సహోదరులు ప్రశ్నించారు, ఈయన ఎవరు తెలుసుకున్నారు. ఈయనకు ఎలా తెలుసు? మన వయసు ఎలా తెలుసు? మన క్రమము ఎలా తెలుసు? వారు ప్రశ్నించుకున్నారు, ఈయనకు ఎలా తెలుసు? కానీ జవాబు తెలుసుకున్నారు. ఆఖరకు వారు ఏం చేయబడ్డారు? వడ్డించబడ్డారు. వారి ప్రశ్నలను పక్కన పెట్టి యోసేపు వడ్డించిన దానిని వారు సమృద్ధిగా కదా, ఉచితముగా, స్వేచ్ఛగా, నిరుత్సాహపడక వారి వంతు చొప్పున వారికి వచ్చిన దానితో వారు తృప్తిపరచబడ్డారు, సమాధానపరచబడ్డారండి. తర్వాత అక్కడ కొన్ని మాటలు ఉంటాయి. వారు తిరిగి వెళ్తున్న వారి ప్రయాణంలో ఒక వెండి కప్పును, ఒక వెండి గిన్నెను ఆయన వారి సామాగ్రిలో, వారి తిరుగు ప్రయాణం అవుతుండగా సామాన్లు ఉంచుతాడు ఆయన. వారు కొంత దూరం ప్రయాణమే వెళ్ళిపోయిన తర్వాత ఈ వేగుల వారు వారిని వెంబడిస్తారు. ప్రభువు మిమ్మల్ని ఎంతకాలం ప్రేమించి మీకు ఉచితముగా, స్వేచ్ఛగా, సమృద్ధిగా మీకు ఇచ్చి పంపిస్తే మీరు దుర్బుద్ధితో ఇంకా ఆ గిన్నెను, వెండి గిన్నెను మీరు దొంగిలిస్తారా అని. వారు పాత సహోదరులు కదా, యోసేపును అమ్మి వేసిన సహోదరుల వంటి వారైతే, యోసేపును అమ్మి వేసిన సమయంలో వారి యొక్క స్వభావము ఉన్నట్లుగా వారు ఇంకా ఉన్నట్లయితే సమాధానపరచబడేవారు కాదండి. కానీ వారు బ్రతిమిలాడుకుంటారు బెన్యామీను గురించి. యోసేపు అందుకే చూడండి అక్కడ ఎంత ఆత్మీయ సత్యం ఉందంటే, వీరందరికంటే 5 భాగములు కదా, వీరికి 2 ఇస్తే బెన్యామీనుకు 5 ఇచ్చాడు. అలా ఇచ్చినటువంటి బెన్యామీను ఆ సంచిలో కదా, అతని సామానులో అతనికి తెలియక ఒక వెండి గిన్నెను ఉంచినప్పుడు, ఆ వెండి గిన్నెను ఆ యొక్క వేగులు కదా, ఆ యొక్క సైనికులు వెంబడించి అతన్ని ఆ విషయమై నిర్బంధించి నిలదీసినప్పుడు ఈ 2 భాగాలు పొందుకున్నా కూడా వీరు బ్రతిమిలాడుకుంటారండి బెన్యామీను గురించి. అయ్యా మా తమ్ముడు వాడు అటువంటి వాడు కాదు, అక్కడ ఏదో జరిగింది, చూడండి మాకంటే వాడు 5 అధికముగా పొందుకున్నాడే అనే ఈర్ష్యను, ఆ అసూయను వారు కలిగి ఉంటే వారు సమాధానపరచబడేవారు కాదండి. యోసేపు వారిని కోరుకున్నది అదే, వారితో సమాధానపరచబడాలి. తర్వాత వారందరూ కలిసి కదా యోసేపు దగ్గరకు తేబడినప్పుడు యోసేపు తనను తాను ప్రకటితం చేసుకుంటాడండి. అర్థమవుతున్నదా మీకు కదా? వారిలో ఆ ఐక్యత కలిగినదా, వారు సమాధానపరచబడిన స్థితిలో ఉన్నారా అనే దానికి ఒక చిన్న పందెము లేదా చిన్న సమస్యను వారి ముందు ఉంచుతాడు. ఆ సమస్యలో వారు నెగ్గుతారు. యోసేపు తిరిగి వారితో సమాధానపడతారు. సహోదరులు కూడా యోసేపుతో, వారు ఒకనాడు అమ్మి వేసిన యోసేపుతో, వారు హేయముగా చూసిన యోసేపుతో వారు సమాధానపరచబడతారు. ఈనాడు నీవు సమాధాన పడుతున్నావా నీ యోసేపుతో? ఆయన ఎవరు గుర్తిస్తున్నావా? అదే కదా ఆయన ఉద్దేశం. తనను తాను నీకు బయలుపరచుకోవాలి, తనతో నీవు సమాధాన పడాలి. వారు సమాధాన పడ్డారు. ఇంకా ప్రశ్నిస్తూ ఉన్నట్లయితే ఆ స్వభావాన్ని, ఆ యొక్క భావన మనలో నుండి తీసివేయాలి కదా. వందనాలు ప్రభువా, నీవు నాకు ఇచ్చిన ఈ ఆహారము కొలది నీకు కృతజ్ఞతలు కదా. ఈ ఆహారము నాకు ఇవ్వడానికి నీవు నాకంటే ముందుగా ఐగుప్తుకు వెళ్ళావా అని మనం ప్రార్థించాలంటే మన ప్రభువును ప్రశ్నించకూడదు. మన యోసేపు, మన పరలోకపు యోసేపు కదా, మన నిజమైన యేసు ప్రభువు. ఆయన
సహోదరులకి సమృద్ధిగా ఇచ్చాడు. ఈ యోసేపుని ఇవ్వడానికే వచ్చాడు. ఆయన సమాధాన పడాలని ఆశపడ్డాడు. ఈ యోసేపు కూడా ఆశపడుతున్నాడు. నీవు ప్రశ్నించక ఈనాడు మనం ఎలా ఉన్నాము? యోసేపుతో భోజనమును చేసే సమయములో మనం ఎలా ఉన్నాము కదా? మరి కాసేపటిలో మరలా ఆయనతో భోజనమును మనము కూర్చుండబోతూ ఉన్నాము. ఇంకా ఎలా ఉన్నాము మనం? ప్రతి వారము ఆత్మీయ భోజనమును మనం చేస్తున్నాం. ఆయనను గుర్తించకుండానే, ఆయనను ఎరగకుండానే, ఆయనని గురించి అన్ని తెలిసిన వాడని తెలిసి కూడా నీవు ఆయనను గుర్తించకుండా భోజనానికి కూర్చుంటున్నావా? ఎలా కూర్చుంటున్నారు మీరు? యోసేపుతో భోజనం అండి, జాగ్రత్తగా మనం ఉండాలి. యోసేపుతో భోజనము అది చాలా ఘనమైనది, విలువైనది. యోసేపుతో భోజనము మన బ్రతుకులను సమూలముగా మార్చివేసేది. యోసేపుతో భోజనము. ప్రార్థన చేద్దామండి. ప్రార్థన చేస్తూ ముందున్న సమయంలోకి మనం సిద్ధపడదాం. ప్రార్థన చేద్దాం. అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడవైన ప్రియ పరలోకపు తండ్రి, మీ జాలి కలిగిన, దయ కలిగిన, కనికరము కలిగిన మాటలను బట్టి మీకే వందనాలు. ఈ దినమునైనా బిడ్డలు మీతో భోజనము చేయటం, అయ్యా వారు తీసుకోవలసిన జాగ్రత్తలు, అయ్యా విరిచిన సూచనలకై మీకే వందనాలు. అవును తండ్రి, మీరు మాకు భోజనమును వడ్డించటానికే వచ్చారు. అయ్యా మిగుల సమృద్ధిలోనైనా మేము దీవింపబడటానికి మీరు మాకంటే ముందుగా ఐగుప్తుకు వచ్చారు. అయ్యా మీకు మీరే ఆహారముగా మారి మీరు మాకు మీ యొక్క ఆహారమును మీరు మాకు అందజేశారు. బిడ్డలనైనా ఈ యొక్క ఆహారమును భుజిస్తూ ఇంకనైనా వారికి మీ నుండి రావాల్సిన శ్రేష్టమైన ఈవుడు కానుకలనైనా బిడ్డల ఉచితముగా స్వేచ్ఛగా సమృద్ధిగా పొందుకునేందుకు సహాయము దయచేయమని బిడ్డల వారి స్థితిగతులైన నమ్మకమైన హస్తాలకు అప్పచెప్పచ్చు. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.